సో అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చిన్న ధాన్యాగారాలు ఎక్కడ బయటపడ్డాయి మనకు హరప్పా నాగరికతలో బయటపడ్డాయి. హరప్పాలో నెక్స్ట్ విధంగా ఇక్కడ మహా స్నానవాటిక అతిపెద్ద ధాన్యాగారము ఎక్కడ బయటపడిందంటే మనకు మెహంజదారులో బయటపడిందో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ మహా స్నానవాటికను ఎవరు కనుగొన్నారు మనకు సర్జాన్ మార్సల్ అనే వ్యక్తి వచ్చేసరికి ఈ మహా స్నానవాటికను కనుగొనడానికి గుర్తుపెట్టారు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అధిక ముద్రికలు బయటపడ్డ ప్రదేశం అంటే హరప్ప నాగరికతలో బయటపడ్డ ప్రదేశాలలో ఎక్కువగా ముద్రికలు బయటపడ్డ ప్రదేశం ఏంటంటే మనకు మెహంజదారో ప్రదేశంగా గుర్తుపెట్టారు. నెక్స్ట్ ఒకసారికి ఇది ఇంపార్టెంట్ అండి. మనకు ఇక్కడ 7 సార్లు వరదలకు గురై తిరిగి 7 సార్లు పునఃనిర్మితమైన పట్టణము అంటే ఏది మనకు మొహెంజదారో. అంటే ఈ మెహంజదారో పట్టణం వచ్చేసరికి దాదాపుగా 7 సార్లు వరదలకు గురైన ప్రాంతంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు మెహంజదారోకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ మనకు చెన్హుదారో. ఈ చెన్హుదారోని కనుగొన్న వ్యక్తి ఎవరు మనకు ఎన్జీ మజుందార్. అంటే ఎన్జీ మజుందార్ వచ్చేసరికి 1931లో ఈ చెన్హుదారో అనే ప్రాంతాన్ని కనుగొన్నాడని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ చెన్హుదారో ఏ నది ఒడ్డున ఉందంటే మనకు సింధు నది. అంటే ఇప్పుడు వరకు చూసాం. హరప్ప వచ్చేసరికి రావి నది ఒడ్డున ఉంటే మెహంజదారో వచ్చేసరికి సింధు నదికి కుడివైపున ఉంది. అదేవిధంగా మనకు చెన్హుదారో వచ్చేసరికి కూడా ఏ నది ఒడ్డున ఉందంటే మనకు ఏదో నది ఒడ్డున అంటే సింధు నది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది 3 సార్లు వరదలకు గురైన నగరం. అంటే మనకు 7 సార్లు వరదలకు గురైన నగరం వచ్చేసరికి మెహంజదారో, 3 సార్లు వరదలకు గురైన నగరం వచ్చేసరికి చెన్హుదారోని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఈ నగరాన్ని భారతదేశ లాంగ్ షేర్గా పేర్కొంటారు. ఇక్కడ మనకు సింధు నాగరికతలో బయటపడినటువంటి ఏ నగరాన్ని భారతదేశ లాంగ్ షేరుగా పేర్కొంటారంటే మనకు చెన్హుదారని గుర్తుపెట్టారు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటిది దుర్గం లేని ఏకైక నగరం. అంటే మనకు కోట గోడ లేని ఏకైక నగరం వచ్చేసరికి మనకి ఏంటంటే చెన్హుదారోగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. పూసల తయారీకి ప్రసిద్ధి చెందిన నగరము ఏది మనకు చెన్హుదారో ఏ పరిశ్రమకు మనకు పారిశ్రామిక పట్టణంగా వెలసిల్లిందంటే మనకు పూసల తయారీ కేంద్రం. అంటే మనకు పూసల తయారీ కేంద్రం అనగానే మనకు గుర్తురావాల్సినటువంటి నగరం ఏంటయ్యా చెన్హుదారో. ఈ చెన్హుదారోకి మరొక పేరేంటిదంటే మరొక ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు దుర్గం లేని ఏకైక నగరం. అంటే చెన్హుదారో అనగానే మనకు గుర్తురావాల్సింది దుర్గం లేని ఏకైక నగరం, అదేవిధంగా పూసల తయారీ కేంద్రము, అదేవిధంగా మనకు 3 సార్లకు వరదలకు గురైనటువంటి నగరం మనకేంటంటే చెన్హుదారో. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇక్కడ ఇంకు బాటిల్ని పోలినటువంటి మట్టి పాత్ర, అదేవిధంగా పిల్లికి సంబంధించినటువంటి ఆధారాలు చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఏ సింధు లోయ నాగరికతలో పిల్లికి సంబంధించినటువంటి ఆధారాలు లభించినాయంటే మనకు చెన్హుదారోని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే చెన్హుదారోను బొమ్మల కేంద్రంగా పిలుస్తారు. అంటే పూసల తయారీ కేంద్రం, అదేవిధంగా చెన్హుదారోను బొమ్మల కేంద్రం కూడా పిలుస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బయటపడింది ఇంకొకటి ఏంటి మనకు లిప్స్టిక్ వచ్చేసరికి లిప్స్టిక్, అదేవిధంగా పిల్లికి సంబంధించినటువంటి ఆధారాలు, అదేవిధంగా ఇంకు బాటిల్ ఇవన్నీ కూడా ఎక్కడ లభించాయి మనకు చెన్హుదారోలో లభించినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కాళీబంగన్ చాలా ఇంపార్టెంట్. ఈ కాళీబంగన్ ఒకసారి కనుగొన్న వ్యక్తి ఎవరైనా మనకు అమలానంద ఏ ఘోష్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ కాళీబంగన్ ఎక్కడుంది ప్రజెంట్ రాజస్థాన్లో ఉన్నది. అయితే ఇక్కడ ఈ కాళీబంగన్ వచ్చేసరికి ఏ నది ఒడ్డున ఉంది మనకు గగ్గర్ నది ఒడినటువంటి ప్రాంతం మనకు కాళీబంగన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అంటే కాళీబంగన్ అనగా మనకు ఏంటిది నల్లని గాజులు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. మొహంజదారో అంటే సింధు భాషలో దాని మీనింగ్ ఏంటి మనకు మృతుల దిబ్బ. అయితే ఇక్కడ మనకు కాళీబంగన్ అనగానంటే మనకి ఏంటంటే నల్ల గాజులు అంటే నల్ల గాజులను అర్థంగా గుర్తుపెట్టు. నెక్స్ట్ అంటే మనకు ఇక్కడ గాజుల తయారీకి ప్రసిద్ధి చెందినటువంటి నగరం. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం పూసల తయారీకి ఏంటి మనకు చెన్హుదారో, అయితే గాజుల తయారీకి వచ్చేసరికి కాళీబంగన్గా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు ముఖ్యమైన పాయింట్ ఏంటి మనకి ఇక్కడ భూమిని దున్నిన ఆధారం అంటే నాగలి గుర్తులు. ఈ క్రింది ఏ సింధు లోయ నగరంలో భూమిని దున్నిన ఆధారం లభించాయంటే మనకు మనకు కాళీబంగన్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంటే మనకు ఇక్కడ తందూరు పొయ్యిలు కూడా బయటపడ్డాయండి. చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం కదా తందూరు పొయ్యి. దీంతో పాటు ఇక్కడ ఒంటె అవశేషాలు చాలా ఇంపార్టెంట్. మనకు ఏ నగరంలో మనకు ఒంటె అవశేషాలు లభించడం జరిగిందంటే కాళీబంగన్ అని గుర్తుపెట్టుకోవాలి. కాళీబంగన్ ప్రస్తుతం ఎక్కడుంది మనకు రాజస్థాన్ ఉన్నట్లు గుర్తుపెట్టి. ఇది మనకు కాళీబంగన్ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంటే మనకు లోతాల్ ప్రదేశం చాలా
ఇంపార్టెంట్. లోతల్ వచ్చేసరికి ఈ ప్రాంతానికి కనుగొన్న వ్యక్తి ఎవరు మనకు చెప్పుకున్నాం, ఎస్ఆర్ రావ్. ఎవరు? సో 1955లో ఎస్ఆర్ రావ్ వచ్చేసరికి లోతల్ ప్రాంతాన్ని కనుగొనడానికి గుర్తుపెట్టి. నెక్స్ట్ ఈ లోతల్ ఎక్కడుంది ప్రజెంట్? గుజరాత్లో ఉంది. సో ఏ నది ఒడ్డున ఉందంటే మనకు బాగావో, అంటే బాగావో నది ఒడ్డున ఉండే ప్రాంతం లోతాల్. సో ఈ లోతాల్కి కొన్ని మరొక పేర్లు ఉన్నాయి. ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఉపయోగించుకోవాలి. వాటి మనకు సో మినీ హరప్పా నాగరికత, మినీ హరప్పా నాగరికత నగరం. దీన్ని ఏమంటారు మనకు? కాస్మో